తారీఖున పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో, దాని తర్వాత 2వ తారీఖున పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. 2 రోజుల వరకు పంపిణీ అయితే చేస్తారనమాట. ఇక ఈ యొక్క జూలై నెలకు సంబంధించేసి 1వ తారీఖున సెలవు దినం అయితే రావడం లేదు కాబట్టి మీకు ఆ రోజు, దాని తర్వాత రోజు 2 రోజులైతే పంపిణీ చేసేస్తారు. ఇక మనకు ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల లిస్టు ఇక్కడైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఈ నెలాఖరు లోపలైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇక 2 రోజుల్లో అయితే అప్డేట్ అయితే చేస్తారు. సో, నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ నుంచి. అయితే ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ వచ్చేసి కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. కొంతమందికి మాత్రము 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. ఓకేనా? అది ఎవరికి అంటే, సో సపోజ్ ఈ జూన్ నెలలో పెన్షన్ ఎవరైతే మిస్ చేసుకొని తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఆ నెలకు సంబంధించినటువంటి 4,000 రూపాయల పెన్షను, అదేవిధంగా ఈ రేపు జూలై నెలకు సంబంధించి ఇచ్చేటువంటి పెన్షన్ రెండో కలుపుకొని 8,000 రూపాయలు, అంటే 2 పెన్షన్స్ అయితే తీసుకుంటారనమాట వాళ్ళు ఎవరైతే మిస్ చేసుకో ఉంటారో. ఓకేనా? సో ఈ విధంగా 3 నెలల వరకు మనకు అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మీరు ఈ పెన్షన్ తీసుకోకుండా అట్లాగే పెండింగ్లో పెట్టుకో ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీకు పెన్షన్ను రద్దు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అట్లా అని మీరు పెండింగ్లో అయితే పెట్టుకోవద్దండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి మాత్రము పెన్షన్ డబ్బులు వచ్చేసి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేస్తూ ఉన్నారనమాట. అది ఎవరికి అంటే, ఎవరైతే బయట హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారో ఈ యొక్క హ్యాండిక్యాప్డ్స్ విద్యార్థులు, సో అటువంటి వాళ్ళకి మాత్రము డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట. ఎందువల్ల అంటే వాళ్ళు ప్రతి నెల కూడా ఇంటి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉండదు. అంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు. సో అందువల్ల వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీలో ఎవరైనా మీ యొక్క రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం ఇన్ఫామ్ అయితే చేయండి. వాళ్ళు రావాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు రేపు జూలై నెలకు ఇచ్చేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి. అయితే బోగస్ పెన్షన్స్ గుర్తించినటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించేస్తారు. ఎవరైతే దొంగ పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వరనమాట. సో కేవలం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో ఇక ఇదిలా ఉండగా చాలామంది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన 12వ తారీఖునే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అయినటువంటి వితంతు పెన్షన్స్ పంపిణీ చేస్తామని అయితే చెప్పిందనమాట గవర్నమెంట్. బట్ ఏంటంటే ఆ రోజున మనకు పంపిణీ అయితే చేయలేదు. బట్ ఎలిజిబుల్ లిస్ట్ అన్నీ కూడా రెడీగా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా, అంటే ఐ మీన్ పెన్షన్ డబ్బులు కూడా అన్నీ రెడీగా అయితే ఉన్నాయి. కానీ ఆ రోజున ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ అయితే చేయలేదన్నమాట. ఆ రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేసేసింది ప్రభుత్వము. సో ఇప్పుడు ఈ జూలై 1వ తారీఖున రెగ్యులర్గా ఇచ్చేటువంటి పెన్షన్ లబ్ధిదారులతో కలిపి ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా లేదా అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. నేను మీకు ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో యాక్చువల్గా మనకు ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటి, ఎవరైతే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ను వాళ్ళ భార్యకి ఇవ్వడాన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారనమాట. సో చాలామంది అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఫైనల్గా అర్హుల లిస్టులో ఎంతమంది ఉన్నారంటే 74,000 మంది అయితే ఉన్నారు అరౌండ్ మనకు. ఆ 74,000 మందికి పెన్షన్ అయితే ఇస్తారనమాట విడో పెన్షన్ కింద. సో మనకు కుదిరినట్లయితే రేపు 1వ తారీఖున ఈ రెగ్యులర్ పెన్షన్స్ అయితే ఇస్తారు కదా, వాళ్ళతో పాటుగా పంపిణీ అయితే చేసేసేయచ్చు, అప్పుడే స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మనకు అన్ని పక్కగా ఉన్నాయి, ఎలిజిబుల్ లిస్టు నిధులు మొత్తం కూడా. లేదు అనుకుంటే మనకు రేపు నెల మొదటి వారంలో అయినా ఇది సపరేట్గా అయితే కొత్తగా స్టార్ట్ చేసి ప్రారంభించే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో బట్ ఇంకా ఏదైనా విషయం మీద ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది కూడా చెప్తున్నాను మీకు. ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు కనుక ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని సంప్రదించండి. ఆ అధికారి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడనమాట. లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని క్లియర్గా చూసి చెప్తారు. ఎవరైతే ఈ యొక్క విడో పెన్షన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉన్నాను. ఇది వాళ్ళకి సంబంధించి మాత్రమే. కొత్త పెన్షన్స్ అంటే అందరూ అయితే అనుకోవద్దు. ఈ 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ అవి సపరేట్, ఇది సపరేట్ అనమాట. ఇవి కూడా కొత్త పెన్షన్స్, బట్ ఏంటంటే ఇవి 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ కావు. ఈ స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి విడో పెన్షన్స్ మాత్రమే ఇవి. ఓకేనా? సో ఇక చాలామంది కూడా 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. దానికంటే ముఖ్యంగా మీకు ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పాను కదా. ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి 2019 నుంచి నవంబర్ 2023 మధ్య పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకి ఇచ్చేటువంటి పెన్షన్ను
ఈ విడో పెన్షన్, స్పౌస్ పెన్షన్స్ అంటారనమాట. నెలకు 4,000 రూపాయల కోసం అయితే వీళ్ళైతే అప్లై చేసుకుంటారు. 4,000 రూపాయలు ఇస్తారనమాట. అయితే దీని యొక్క సమాచార సేకరణ కోసం సచివాలయంలో ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి సచివాలయం అధికారులకు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి మొబైల్ యాప్లో పేర్లు రాకపోతే సంబంధిత వెల్ఫేర్ అధికారులు క్రింద ఇవ్వబడినటువంటి ప్రాసెస్ని ఫాలో అయ్యి అర్హులైనటువంటి వారి పేర్లు జోడించే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఇది మనకు సచివాలయం అధికారులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో పేర్లు కనుక రానట్లయితే, ఓకేనా, సంబంధిత వెల్ఫేర్ అధికారులు సో వాళ్ళకైతే ఒక ప్రాసెస్ ఇచ్చి ఉంటారనమాట. ఆ ప్రాసెస్ని బట్టి పేర్లు, అర్హులైనటువంటి వాళ్ళ యొక్క పేర్లు యాప్లో లిస్ట్లో వచ్చేటట్టయితే చూడమని చెప్తూ ఉన్నారు. అదనమాట ఇన్ఫర్మేషన్. ఇక 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ అనమాట. 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ని యాక్చువల్గా జూలై నెలలో ప్రారంభిస్తామనేది చెప్పారు. బట్ ఏంటంటే జూలై నెల కూడా వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి మనకు ఇంకా ప్రారంభించే ఛాన్స్ అయితే లేదు ఈ జూలై నెలలో. ఎందుకంటే ఒక పథకాన్ని ప్రారంభించాలంటే, కొత్త పథకాన్ని, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ని అయితే గ్యాదర్ చేయడం ఉంటుంది. ఓకేనా, అర్హుల లిస్ట్, అనర్హుల లిస్ట్ని గ్యాదర్ చేయాలి. సో చాలా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి ఈ కొత్త పెన్షన్స్ను మనకు ఈ జూలై నెలకి ఇచ్చే అవకాశం అయితే లేదు. సో నాకు తెలిసి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అప్పటి నుంచి ప్రారంభించే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క 50 ఏళ్ళ పెన్షన్స్ వచ్చేసి పర్టికులర్గా ఈ బీసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే అని చెప్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఒక ముందు రోజుల్లో అన్ని కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు కదా, సో మాకు మిగిలినటువంటి కేటగిరీకి అయితే లేకుండా కేటగిరీకి సంబంధించి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, సో మా పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా అడిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. క్వశ్చన్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అందువల్ల ప్రభుత్వము ఎప్పటికైనా ఏ సిచ్యువేషన్కైనా నిర్ణయం అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అర్హతలు ఏమిటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా. సో ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేదు. మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.